హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితాన్ డైరీస్. ఈరోజు నేను ఒక చిన్న వ్లాగ్ చేసి చూపిస్తున్నానండి మీకు. మేము విజయవాడలో ఉన్న 72 ఫీట్ దూండి గణేష్ విగ్రహం చూడడానికి వెళ్తున్నామండి. ఇది ఆర్టీసీ స్టేడియం కాంప్లెక్స్ ఉంది కదండి, ఆ గ్రౌండ్స్లో పెట్టారు. మేమైతే ఫస్ట్ ఇట్లా గణేష్ని చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, స్ట్రీట్స్ అంతా బాగా లైటింగ్ అంతా చాలా బాగుంది. ఈ గణేష్ అనేది ఎకో ఫ్రెండ్లీ గణేష్ అండి. గణేష్ని తయారు చేయడానికి క్లే, బంకమన్ను, ఇసుక, కొబ్బరి పీచు, వరిగడ్డి, జూట్ బ్యాగ్స్ ఇలాంటివి నేచురల్వి ఎకో ఫ్రెండ్లీవి యూజ్ చేశారండి. ఈ గణేష్ని ఇక్కడే మళ్ళీ నిమజ్జనం చేసేస్తారు. ఇది యాక్చువల్లీ నవరాత్రుల వరకే అని చెప్పారు. మేము అలాగని చెప్పి లాస్ట్ నవరాత్రి కదా, వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్ళామండి. అందులోనూ సండే చాలా రష్గా ఉందండి. ఎంత రష్గా ఉందంటే దర్శనం చేసుకొని తిరిగి బయటికి రావడానికి మాకు 1 అవర్ పట్టింది. పిల్లలతో వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పట్టారు. అందరూ స్టార్టింగ్లో అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం, కానీ సగం దూరం వెళ్ళేటప్పటికి జనం అంతా ఆగిపోయారు. అంతా గణేష్ దగ్గర సెల్ఫీ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి అయితే ఉండిపోయారు చాలా వరకు. ఇక్కడ గణేష్ని చూస్తున్నారు కదండి. ఈ గణేష్ని మళ్ళీ ఇక్కడే 28th వరకు ఉంచుతారంటండి. ఎక్స్టెండ్ చేశారు నవరాత్రుల్ని. ఎక్కడి నుంచో వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి చూస్తున్నారు కదా అని చెప్పేసి ఎక్స్టెండ్ చేశారు 28th వరకు. ఇక్కడ గణేష్తో పాటు అయోధ్య బాలరాముని విగ్రహము, అలాగే వారాహి అమ్మ విగ్రహం కూడా పెట్టారండి. ఇక్కడ రోజు ఒక దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను తెచ్చి కళ్యాణం కూడా చేస్తున్నారంట, రోజుకు ఒక్కొక్క గుడి నుంచి. ఇక్కడ చూడండి ఎంత రద్దీ ఉందో, ఎంత జనం వచ్చారంటే అంత జనం వచ్చారు. అందరూ లాస్ట్ డే అనుకొని వచ్చుంటారు, అందులోనూ సండే. కానీ ఇదైతే 28th వరకు ఎక్స్టెండ్ చేశారంటండి. గణేష్ని కూడా ఇక్కడే స్ప్రింక్లర్స్ ఉంటాయంటండి లోన, వాటితో నిమజ్జనం చేస్తారంట. ట్యాంకర్ వాటర్స్ అవన్నీ తెప్పించుకొని తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లోనే నిమజ్జనం చేసి ఆ మట్టిని 28th జనాలకి నిమజ్జనం అయిన తర్వాత, అంటే నెక్స్ట్ 28th 6 o'clockకి నిమజ్జనం చేస్తారంట గణేష్ని. ఆ మట్టిని కూడా వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఇస్తాను అంటున్నారు. లడ్డు కూడా ఇక్కడ 72 kgs లడ్డు పెట్టారండి. ఇంకా గణేష్ని దర్శించుకొని ఇక్కడ వారాహి అమ్మ దగ్గరకు వచ్చి దర్శించుకొని చిన్నగా మేము రివర్స్ అయ్యామండి. తిరిగి బయటకు వచ్చేసాం. బయటకు వస్తే కూడా ప్రసాదం పెడుతున్నారండి. ఆ ప్రసాదం లైన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ స్టేజ్ వరకు ఉందండి, ఈ బ్రిడ్జ్ వరకు చాలా పెద్ద లైన్ అయితే ఉంది. మేమైతే ఇంకా వచ్చేసామండి. మాకు ఈ దర్శనానికి అంతసేపు నుంచొని కాళ్ళు అవన్నీ నొప్పులు వచ్చేసాయి. మేమైతే తిరిగి వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా మనకి బయటకు రాగానే గ్రౌండ్ నుంచి చిన్న షాపింగ్ చేసుకోవడానికి పిల్లలకి బొమ్మలు అలాంటివి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి బయటతో పోల్చుకుంటే. ఇవన్నీ ఇక్కడ మేమైతే ఇక్కడ అదేదో మా పిల్లలు మా చెల్లి కేపాప్ కాన్సర్ట్కి వెళ్ళినట్టు ఈ మధ్యన లైటింగ్స్ వస్తున్నాయి కదండి, అవి క్లిప్స్ అలాంటివి కొనుక్కున్నారు. ఇంకా అవి తీసుకొని చిన్నగా స్టార్ట్ అయ్యామండి. నేనైతే ఎక్కడ మిస్ అయిపోతానో 72 ఫీట్ గణేష్ని వచ్చాను త్వరగా లాస్ట్ డే అనుకొని. ఎక్స్టెండ్ చేశారు. నాకులాగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. 28th వరకు అంట ఎక్స్టెండ్ చేశారు. అదే 2015లో పెట్టారు, 16-17లో పెట్టారు, మళ్ళీ ఇప్పుడు పెట్టారండి. మేము విజయవాడలో 2 తెలుగు రాష్ట్రాల్లో మన గణేషే హైట్ పెద్దది. ఖైరతాబాద్ గణేష్ కన్నా మన గణేషే 72 ఫీట్ టాల్ అండి. అందరూ వెళ్ళి దర్శించుకొని రండి. ఇక్కడ మా చెల్లి మా బాబు అయితే అవి కొనేసుకున్నారు. మా చెల్లి బార్గెనింగ్ స్కిల్స్, మా అమ్మ బార్గెనింగ్ స్కిల్స్ చూడండి. ఒకరు 30 ఒకరు 40 అంట. తనైతే నేనేమో 50 అని చెప్పి 50K ఇచ్చింది. ఇంకా అలసిపోయామండి చాలా, నిజంగా చెప్పాలంటే. దగ్గర మేము ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అలా అయిపోయింది. ఇంకా చిన్నగా దర్శించుకొని గణేష్ని అక్కడే కొంచెం అంతా తిరిగేసి చూసేసి ఇంటికి వచ్చామండి. నా ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.